ఎకరా భూమి ఉంది అవ్వ నీకు? నాకు కాదండి, మా అమ్మాయికి ఇచ్చాను. మాకు ఇద్దరు మనమన్న చదువుకున్నారు, ఉద్యోగాలు అంటున్నారు. మా మనవళ్ళకి ఇవ్వచ్చు కదా, బీటెక్ చదివారు, ఇవ్వచ్చు కదా. మాకు ఏమన్నా ఇచ్చారో పొలం తీసుకుంటా ఉంటే టెన్షన్ పడిపోతున్నాం. అన్నం తిని నిద్ర కూడా పోవట్లేదు. నీకు ఉండేది అరెకరా, ఆ అరెకరా కూడా తీసుకుంటే నీ పరిస్థితి ఏమిటి అని అంటున్నారు. మా అమ్మాయికి ఇచ్చానండి, నేను తింటున్నా. కట్నం ఇచ్చాము, అది కూడా కట్నం ఇచ్చారు, అది కూడా నువ్వు తింటున్నారు. నేను తింటున్నాను. ఇప్పుడు పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నావు. ఇప్పుడు 6 ఎకరా ఉంటే కనీసం కనీసం సంవత్సరానికి 2 లక్షల రూపాయలు సంపాదించే పరిస్థితి. వ్యవసాయం ఒకటి నువ్వు చేస్తాను ఈ వయసులో కూడా. ఇప్పుడు పరిస్థితి ఆ భూమిని చేస్తే మా పరిస్థితి ఏం కావాలని అడుగుతా ఉన్నాం. అవ్వా ఎవరు నీ భూములు తీసుకోలేరవ్వా. నేను చెప్తా ఉన్నా కదా, అన్ని రకాలుగా తోడుగా ఉంటాం. ఎవరు కూడా బలవంతంగా తీసుకునే అవకాశం లేదు, పరిస్థితి లేదు. గట్టిగా తోడుగా ఉంటాం. ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు కదండి, మాకిద్దరు మనల్ని చదువుకున్నారు, బీటెక్. ఉద్యోగం ఏముందా ఇస్తారా? జాబ్ వస్తేనే జాబ్ వస్తుందని ఆ రోజు అన్నారు. ఇవాళ ఇంటింటికి 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తావు అని చెప్పి అడిగితే దాని గురించి కూడా మాట్లాడటం. మళ్ళీ రుణాలు ఉన్నాయా నీకు? రైతు ఈ మండలంలో కూడా చేయలేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగూ చేయలేదు, కనీసం ఇక్కడ కూడా చేయలేదా? నైట్ 1 గంటకి వెళ్తామండి పోల కూడా. మాకు ఎండాకాలం ఏంటో వానాకాలం ఏంటో తెలియదండి. మా ఊళ్ళో మా పచ్చని పొలాలండి మా పొలాలన్నీ. అట్లాంటి పొలాలు ఇప్పుడు ఈ రకం చేస్తా ఉంటున్నారు. మాకు ఏ ఆధారం లేదు బతకదానికి. ఆ రైతులు లేకపోతే మేము బతకలేమండి. మేము 50 మంది ఏం చేయాలి? మేము అసలు మా కూలి మాకు ఒక్కొక్కళ్ళు ఇళ్లలో మగవాళ్ళు పట్టించుకుపోయినా ఆడవాళ్ళు ఆ కుటుంబాన్ని నడుపుకునే పరిస్థితి అండి మాది. అట్లాంటప్పుడు ఈ కూలి లేకుండా చేయాలనుకుంటున్నాడు. మరి మేమేం చేయాలి? మేము మట్టి ఇవ్వం, పొలాలు మా ఊరు రావద్దు. కొన్నిసార్లు ఇల్లు లేపుతానంటున్నాడు, కొండపల్లి 4 బజార్లే ఉందంటున్నాడు. కొన్నిసార్లు ఏమో ఏంటో పొలాలకు వచ్చిన ఇల్లు అంటున్నాడు. ఏం చెప్తున్నాడో అర్థం కావట్లేదు. మేము నిద్రపోయేది 2 గంటలు అయితే 2 గంటలు నిద్ర కూడా లేకుండా చేస్తున్నాడు. రోజుకు ఒక భయం పెడతాడు, రోజుకు ఒక భయంతో మాకు నిద్ర లేకుండా కూడా చేస్తున్నాడండి. మేము నిద్రపోయేది 3 గంటలు 4 గంటలు నైట్ పూట. ఏం చేస్తా ఉన్నాడు? భయం పెట్టే దానికోసం చేస్తా ఉన్నాడు. అటు ఇళ్ళు పొలాలు అంటాడు, ఇటీళ్లలో పొలాలు వచ్చినాయి అంటాడు. ఉండవల్లి 4 బజార్లే ఉందంటాడు. ఉండవల్లి లేపేస్తా అంటాడు. ఏం చేస్తాడో అర్థం కాని పరిస్థితి మాది. మీ వాళ్ళని ఏమన్నా పోలీస్ స్టేషన్లో తీసుకొని పోవడము, ఎన్ని హెరాస్ చేయడము, ఎన్ని పూలు కోసే వాళ్ళు అందరూ పోలీస్ స్టేషన్ రమ్మని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారండి. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు అందరినీ. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళామండి మేము. మీరంతా కూడా పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళామండి. పోలీస్ స్టేషన్ మీరంతా పోలీసులు బలవంతంగా తీసుకుపోయారా? లేదండి, ఎందుకంటే మీరు ఎందుకు వెళ్ళారు ఆ టైంలో అని అడిగారు. అడిగితే మేము బతుకుతానికి వెళ్ళాము, మేము పూలు కోసుకోవడానికి వెళ్ళాము. మరి అక్కడ మంటలు తెలుస్తున్నాయి, ఏదో కరెంట్ ఏమన్నా ప్రాబ్లం ఏమో, మేము అందరం చచ్చిపోతామని మేము ఎంక్వైరీ చేసాం, అంతేని మేమేం చేయలేదని చెప్పామండి. ఇంకా అక్కడ కూడా వెళ్ళొచ్చాం. మరి మాకు మొత్తం మీద 300 రూపాయలండి రోజు మీద మాకు. మేమేం చేయాలి ఇప్పుడు? పొలాలు తీసేసుకుంటే అసలు వేరే పరిస్థితి లేదు, మాకు అసలు ఆధారం లేదు. మాకు ఒక చెంటు భూమి కూడా లేదు ఈ ఊర్లో. మేము కూలి మీద బతకటమే. సింగాచెట్టి శివమ్మ అండి. శివమ్మ తల్లి ఎవరేం చేయలేదు కానీ ధైర్యంగా ఉండి అందరం కలిసి గట్టిగా పోరాటం చేద్దాం. ధైర్యంగా ఉంటే మీ వెనకాల మేము ఎక్కడికైనా సహాయం ఉంటామండి. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడ మేము వెనకాల వస్తామండి. మీకు తోడుంటే మాకు ధైర్యంగా వస్తామండి మేము. అసలు వచ్చి ఒక్కసారి అన్నా మేము షేర్లు తీసుకుంటున్నాము, మీకు ఈ షెడ్ ఇస్తాము, డబ్బులు తీసేస్తామని ఇంత వడ్డూ రాలా. వచ్చి తీసేసుకుంటాం అని ఇదే పని కానీ రోజు బలవంతం చేస్తా ఉన్నారు. మీకు ఇవ్వాలని లేదు, మాకు మీరు రా అట్లా మాట్లాడుతుంటే మాకు భయం. మేము ఎక్కడికి వీడియోలు కన్నీటి సాటికి వచ్చాం ఆడుకోవాలి హైదరాబాద్ కూడా. మా పరిస్థితి ఇంకో ఊరు పోయి పని చేయలేం, అయిపోయాం. ఎవరు కూడా బలవంతంగా మన దగ్గర నుంచి లాక్కునే కార్యక్రమాలు ఎవరు చేయలేరు. అన్ని రకాలుగా మేము తోడుగా ఉంటాం. దాని గురించి నువ్వు ఏమాత్రం కూడా ఇది భయపడాల్సిన పని. చదువులు మీకు రాజధాని కట్టాలని ఏమన్నా చెప్పారా? చెప్పలేదు కదా. ఈ రోజునే మన భూమిని తీసుకొని మన రాజధాని కట్టేసిన దానికి ఏం పని? న్యూజైల్లో ల్యాండ్ కావాల్సినంత గవర్నమెంట్ ఉంది, తీసుకోవచ్చు కదా. మన భూమి తీసుకోవాల్సిన పని ఏంటి? అదే మేము
ఇప్పుడు మేము నూజివాడలో ల్యాండ్ నీ పేరు ఏం పేరు? మాణిక్యమ్మండి. మాణిక్యమ్మ. మా పొగారండి. గట్టిగా చంద్రబాబు నాయుడు బుద్ధి పెట్టావు. గట్టి పెట్టావు. ఆడు ఎవడండి? ఆడు దేవతగాడు. మన భూమి తీసుకోవడానికి ఆడికి ఎంత ఇది? మన నాకేను నేను డ్వాక్రా మహిళ కింద మేము రాజశేఖర రెడ్డి గారు డ్వాక్రా మహిళ కింద పెట్టారు. అందులో నేను లెటర్ అండి. డ్వాక్రా మహిళలు లోన్ తీసుకునేవా? ఆ లోన్ తీసుకున్నామండి, కట్టాం కూడా. మేము తెరవలేదండి. ఆడు మాకు చేస్తాను కూడా మేము ఒప్పుకోలేదు, కట్టాం కూడా కట్టేది మళ్ళీ తీసుకున్నాము. ఆడు మళ్ళీ మా భూమి తీసుకొని ఇక్కడ రాజధాని కట్టాల్సిన పని ఏంటి? ఆడికి ఏ అధికారం ఉందని మా ఇల్లు ఎందుకు బాగుపడతాడు? మా పాట ఎందుకు కొట్టాడు? వాడు గమనిస్తున్నాడా? వాడు ఏమన్నాడు? నూజాల్లో 400 ఎకరాల ల్యాండ్ ఉంది, 400 ఎకరాల ల్యాండ్ ఉంది. తీసుకోవచ్చుగా, కట్టుకోవచ్చుగా. మా భూమికి రావాల్సిన పని ఏంటి? మా ఊరికి రావాల్సిన పని ఏంటి? మాది చిన్న రైతులు, సన్నకాక రైతులు. మేమందరం కూడాను మేము తడిచే పని లేదండి. గట్టిగా పోరాడదాం తల్లి, గట్టిగా పోరాడదాం. ఇంకా చాలా ఊర్లు పోవాలి తల్లి. నా పేరు నాగమల్లేశ్వర అండి. చంద్ర అమ్మా మాట్లాడినా. నీ పేరు ఏం పేరు? చంద్ర అన్న. నీ పేరు ఏం పేరు? సత్యలపాటి సంజీవ్ రెడ్డి, ఉండవల్లి. సంజీవ్ రెడ్డి అన్న. సత్యలపాటి సంజీవ్ రెడ్డి అంటే గుంటూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత పేరు ఉందో మా పొలంలో నుంచి 1000 ఎకరాలకు సాగులో చేయాలి. రోజున డిప్యూటీ చేసి కట్టించి ఉండవల్లిలో మా పొలంలో సత్యలపాటి బకెట్ అంటే 100 సంవత్సరాల నుంచి చరిత్ర ఈ ఊరు గ్రామంలో. మా ఊళ్ళో ప్రాజెక్టు కట్టి 1945లోనే 1300 ఎకరాలకు సాగులో తెచ్చాడు మా ఊరు భద్రాసు గవర్నమెంట్లో ఉన్నప్పుడు. కాబట్టి ఉండవల్లి అనేది రాజధానికి సింహద్వారం. సింహద్వారం అయినా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మా భూములు ఇవ్వవు. ఇంతవరకు కూడా ఒక్క రైతు కూడా సంచిలో పెట్టలే ఇస్తామని. మీ వాగ్దానం, మీ మాట విన్న తర్వాతే ఏదైనా సరే మేము ముందుకు వస్తామని, మీ మాట విన్న తర్వాతే మేము 93 ఇస్తామని చెప్పి వాగ్దానం చేసాం మా ఆర్కే గారికి. ఇవాళ వరకు కూడా మా ఊరు నుంచి ఒక్క రైతు కూడా ఇవ్వలేదు మేము. రైతు వారిగా తెలియని వాళ్ళు పొరుగులు ఇచ్చారు కానీ మా గ్రామస్తులు వాటికి ఇవ్వలేదు మేము. కాబట్టి ఆఖరి మాటగా చెప్పేది, మీరు ఏదైతే నిర్ణయం చేసి గీర్తిరాజుగా చెప్పిపోతారో అదే మేము ఏకీభవిస్తామని మా ఉండవల్లి గ్రామం మేము మాటిస్తున్నాం. మీరు మనస్ఫూర్తిగా మీరు 600 ఆరైనా సరే నేనున్నాను శమాషు. మీరు బట్టికి 93 ఫారం ఇవ్వద్దంటే ఇప్పటి వరకు కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు ఈ క్షణం నుంచి కూడా ఇవ్వవు. కాబట్టి చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. మనం అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడైనా ఒకే మాట మాట్లాడాలా. మేము ఇవ్వాలన్నా ఇవాళ వరకు ఇవ్వలేదు. కాబట్టి మీరు మా రైతులందరికీ ఏ విధమైన భరోసా ఇస్తారో ఇచ్చి మాకు సరైన న్యాయం చేసి మా గ్రామాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాం. చాలేనా అందరి విషయాలు అంటే యూరియా 500 రూపాయలు బ్యాగ్ లో పెట్టి కొనాల్సి వస్తా ఉంది. దొరకలేదండి. ఎవరు ఇస్తున్నారు? 500 రూపాయలు పెట్టేదానికి సిద్ధమైనా కూడా కనీసం ఇచ్చేవాడు ఎవడు లేడు. పుల్లారావు గారు వ్యవసాయ శాఖ మినిస్టర్ అయిన తర్వాత యూరియా ఇచ్చానని ఆయన చెప్పమని ఎక్కడిస్తున్నాడు. రోజు కోతలు కోసుకోవడం తప్ప విజయవాడ నుంచి ఒక మంత్రి గారు వస్తాడు. ఆయన ఏం చెప్తాడు? అక్కడ ప్లాట్లు ఇచ్చేస్తాం, ఇక్కడ ఇల్లు చేస్తాం. ఆయన కాలేజీలో మా పిల్లలు ఉండవాళ్ళ నుంచి ఒక 20 మంది చదువుతున్నారండి. ఆయన 10 సంవత్సరాలు మమ్మల్ని ఫ్రీ అప్పు చదువుతామని చెప్పండి. 10 సంవత్సరాల తర్వాత ఒక ఆయన రేషన్ ఇస్తా అంట. ఆయన రేషన్ నమ్ముకుంటే ఈయనకింది. ఆయన బోల్డ్ విజయవాడ బోల్డ్ బిల్డింగ్లు ఉన్నాయి. 4 బిల్డింగ్లు వచ్చు కదా. ఇక్కడ 20 సెంటు 5 సెంటు ఉండాలి తీసుకోవడం తప్ప అసలు ఏమన్నా ఉందా? పోలీసులు మా ఊళ్ళో 180 మంది మీద ఫోన్లు ఇది పెట్టారండి. పెట్టి రోజు పోలీసు వ్యవస్థ మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతుందో అంత ఇబ్బంది పెడుతుంది. పూలు కోసుకోవడానికి లేదు, పొలం బావడానికి లేదు. రోడ్డు మీద 15 సార్లు పోలీసులు బందోబస్తు అండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేస్తున్నావు? నీ పొజిషన్ ఏంటి? నీ ఊరు ఏ ఊరు? నీవేది నీ దగ్గర కార్డు ఉందా? ఎలా వెళ్తున్నావు? ఎందుకు వచ్చావు? పొలం రాకూడదు. రేపుడేమో కరెంటు 1 గంటకి ఇస్తాను రేత్రి వెళ్తుంటే పోలీసులు పోనేవారు. వెళ్ళకపోతే పొలం తరగట్లేదు. పగల 3 గంటలు, రాత్రి 4 గంటలు ఇస్తున్నాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏమో 9 గంటలు ఇస్తాను కోతలకు వచ్చాడు. ఒక్క చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకు ₹1 లాభం జరిగింది లేదండి. అది జరగదు. ఆయన ఒకవేళ పొరపాటున ఎవరన్నా ఇచ్చినా వాళ్ళ మట్టి వాళ్ళు అసలు తీసుకునేది లేదు, ఇచ్చేది లేదు. ఈయన 30 సంవత్సరాలకు ఇస్తాడంటండి. ఈసారి గెలవమని చూద్దాం. గెలవడానికే శాంతి లేదు. ఆయన ఇంకొక ఆయన చెప్తాడు చైర్మన్ గారు 100 సంవత్సరాల వరకు పక్కన తీసుకుంటున్నాను, మీకు 100 సంవత్సరాల వరకు నేనే చేస్తాను అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇస్తానికి ఆయన బతకడు, తీసుకుంటానికి నేను బతకను. నాకు 67 సంవత్సరాలు, ఆయనకు 67 సంవత్సరాలు. రాజకీయం అంటే ఫస్ట్
ఖర్చులు వాటిలో వేస్తాం, ఆ బ్యాంకులో ఈ బ్యాంకులో. అసలు ఏ రంగా సార్ మీరు చెప్పండి దానికి. ఇప్పుడు కన్న తల్లి అంటండి ఈ భూమి అంటే 20 అడుగుల్లో పడేది ప్రపంచంలో ఎక్కడైనా సరిగా ఇచ్చే భూమి. ఎవరినైనా చెప్పండి, ఎక్కడైనా రాజధాని ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, జగన్ పర్యటన ఏ విధంగా కొనసాగుతోంది? రైతుల దగ్గర నుంచి ఎటువంటి స్పందన వస్తోంది? రైతు అవుతుంది పెనుమార్త గ్రామంలోకి జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్ లో కూడా చూస్తున్నాం. గతంలో ఏదైతే డిసెంబర్ 28వ తేదీన గుర్తు జరిగిన దుండగుడు పంట పొలాల్లో నిప్పు పెట్టారో ఆ ప్రాంతాన్ని ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ కూడా స్పష్టంగా జరగవచ్చు. గతంలో ఈ పెనుమాకతో సహా మొత్తం 13 ప్రాంతాల్లో తగలబెట్టడం జరిగింది. ఏదైతే ల్యాండ్ పూలింగ్ కి వ్యతిరేకంగా రైతులు ఉన్నారో వారిని ఐడెంటిఫై చేసి మరి వారిని టార్గెట్ గా చేసుకుని వారి పంట పొలాల్లో నిప్పు పెట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో బాధిత రైతులంతా కూడా చాలా ఆందోళనకరంగా రాత్రి సమయంలో ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా భయపడే పరిస్థితి. ఎందుకంటే సహజంగా ఈ జరీబు గ్రామాల్లో పంట పొలాలకి నీళ్లు పెట్టుకోవాలంటే రాత్రి సమయంలో ఎక్కువగా వస్తుంటారు. ఎందుకంటే మార్నింగ్ టైంలో డే టైంలో ఎక్కువగా కరెంటు కోతలు ఉన్న నేపథ్యంలో రాత్రి సమయంలో రైతులు వచ్చి తమ పంట పొలాలకి నీళ్లు పెట్టుకుంటారు. కానీ ఈ ప్రమాదం ఏదైతే జరిగిందో ఆ తర్వాత నుంచి రైతులు ఎవరు కూడా రాత్రి సమయంలో ఇంట్లో నుంచి అడుగు పెట్టడానికి కూడా భయపడే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చింది. కారణం ఏంటంటే ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ వ్యతిరేకంగా రైతులు ఉన్నారన్న ఒకే ఒక కారణంతో ఈ కేసుని ఏదైతే నిప్పు పెట్టారో ఆ కేసుని అక్రమంగా మీకు సంబంధం ఉంది ఈ తగలబెట్టిన దాంట్లో అని చెప్పి ఒక భయాందోళన సృష్టిస్తూ రైతుల్ని ఇంట్లో నుంచి బయట రానివ్వకుండా చేసిన పరిస్థితి. ఓవరాల్ గా ఇటు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, ఇటు అక్రమంగా కేసులు తీసుకొచ్చే పరిస్థితి, వీటన్నిటి నేపథ్యంలో కూడా రైతులు ఒక భయాందోళన నెలకొంది, ముఖ్యంగా జరీబు గ్రామాల్లో. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఇక్కడ రావడం జరిగింది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఆ పెనుమాక గ్రామ సమీపంలో ఒక రైతుకు సంబంధించిన పూరి పాలన తగలబెట్టిన విజువల్స్ లో కూడా మనం చూడవచ్చు. అక్కడ రైతులు కూడా జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నారు తాము ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది గ్రామాల్లో. అట్లాగే ఇప్పటివరకు పచ్చని వాతావరణం, ప్రశాంతమైన పల్లె వాతావరణం ఉండే గ్రామంలో ఇప్పుడు పోలీసుల బూట్ తప్పులు వినిపిస్తున్న పరిస్థితి ఉన్నట్టు రైతులు జగన్మోహన్ రెడ్డికి చెప్తున్న విజువల్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇదే పరిస్థితి దాదాపు కృష్ణానది ఒడ్డున ఉన్న 11 జరీబు గ్రామాల్లో నెలకొని ఉండగా మిగతా మెట్ట ప్రాంతాల్లో రైతుల్లో కూడా ఇప్పుడు కొత్త రకమైన ఒక ఆందోళన మొదలైంది. ఏదంటే ఇప్పటివరకు రాజధానికి మా భూములు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది, చంద్రబాబు నమ్మి మేమంతా ఇస్తామంటూ మెట్ట ప్రాంతానికి సంబంధించిన 4-5 గ్రామాల రైతులు చెప్పడం జరిగింది. వారు ల్యాండ్ పూలింగ్ కింద ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే ఏదైతే ప్రభుత్వం నష్టపరిహారంగా ఇస్తామని చెప్పిందో దాని మీద ఇంకా స్పష్టత రాకుండా పోతుంది. ఎందుకంటే జరీబు గ్రామాల భూములకు సంబంధించి తీసుకునేందుకు అదనంగా ప్యాకేజీ పెంచిన ప్రభుత్వం ఈ గ్రామాలకు సంబంధించి కూడా పెంచాల్సిందే అంటూ జరీబు గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న సాయంత్రం మిగతా ప్రాంత రైతులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మాకు కూడా ప్యాకేజీ పెంచాల్సిందే, లేదంటే మేము కూడా ఇప్పటి వరకు ల్యాండ్ పూలింగ్ ఇచ్చినప్పటికీ తిరిగి వాటిని వెనక్కి తీసుకుంటామంటూ నోటీసులు కూడా ఇస్తామంటూ మెట్ట ప్రాంత రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక రకమైన పరిస్థితి ఈ గ్రామాల్లో, రాజధాని గ్రామాల్లో నెలకొందని ప్రభుత్వం ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఈ పెనుమాకలోని ఈ తగలబడిన ప్రాంతాన్ని పరిశీలించి ఇక్కడ నుంచి మిగతా గ్రామాలకు వెళ్ళబోతున్నారు. ఇప్పటికే ఉండవల్లి గ్రామంలో రైతులతో మాట్లాడారు, కూలీలతోటి అట్లాగే కౌలు రైతులతో కూడా ఆయన మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆ పంట పొలాల్లో ఎవరైతే బాధిత రైతులు ఉన్నారో నిప్పు పెట్టి పంట నష్టపోయిన సంబంధించిన రైతులు వారితో మాట్లాడి మళ్ళీ పెనుమాక గ్రామంలో ఇతర రైతులతో కూడా మాట్లాడబోతున్నారు. ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కౌలు రైతులు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ భూములు నమ్ముకొని వారంతా కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి వేలాది మంది ఇక్కడ జీవిస్తున్నారు పొలాలను కౌలు తీసుకొని. ఇప్పుడు వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మరి కొద్ది క్షణాల్లోనే కౌలు రైతులతో కూడా జగన్ మాట్లాడబోతున్నారు. అనంతరం ఎర్రపాలెం గ్రామం చేరుకుంటారు. తర్వాత నవ్వులూరు, వేతపూడి, నిడమరు, కుర్రగల్లు, రైనవూరు మీదుగా ఉద్దండరాయనపాలెం, లింగాయపాలెం, రాయపూడి, తుళ్ళూరు ఇంతవరకు మొత్తం 12 గ్రామాల్లో ఈ రోజు జగన్ పర్యటన కొనసాగబోతుంది. ప్రస్తుతం పెనుమాక గ్రామంలోకి ఎంటర్ అవుతున్నారు. ఇందులో భాగంగా ఊరి చివరన తగబడిన పంట పొలాలు చూశారు, రైతులతో మాట్లాడారు. రైతులు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇంతవరకు పంట భూములకు సంబంధించి తగలబెడితే ఇంతవరకు ఏ అధికారి కానీ ప్రజాప్రతినిధి కానీ తాము నష్టపోయిన దానికి సంబంధించి పరిహారం ఇస్తానంటూ ఏ అధికారి కానీ మంత్రి కూడా చెప్పలేదు. కేవలం
భూములు తీసుకునే దానికి సంబంధించి మాట్లాడుతున్నారు తప్ప ఇతర ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా చివరికి మా పంట పొలాలకు నిప్పు పెట్టినా కూడా ఆ కేసులో ఎవరిని అరెస్ట్ చేయబోగా దానికి బాధ్యత మీదే అంటూ మా మీదే చేస్తున్నారు. ఎందుకంటే పంట పొలాలు మీరే నిప్పు పెడుతున్నారు తప్ప మరి ఎవరు పెట్టలేదు అని కూడా అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు అంటూ రైతులంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేసిన పరిస్థితి. తమ గోడుని వెళ్లబోసుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఉన్న గరీబ్ గ్రామాల్లోనే పంట పొలాలను కూడా పరిశీలించారు. ముఖ్యంగా అరటి కాకరాలతో పాటు పూల పంటలు కూడా ఆయన పరిశీలించారు. ఇక్కడ ఎదుర్కొంటున్న రైతులు కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం విద్యలో చూస్తే పెరుమాకులో పెరుమాకులో నిలబడిన ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి ముందుకు వెళ్తున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. రవీందర్, మహిళా రైతుల విషయానికి వస్తే వాళ్ళు జగన్ ముందు తమ సమస్యలు విన్నవించినప్పుడు జగన్ ఎటువంటి హామీ ఇస్తున్నారు? మహిళా రైతులతో మాట్లాడినప్పుడు ఏ సమస్యలు చెప్తున్నారు వాళ్ళు? మహిళా రైతులు కూలీలు కూడా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు అనేక ఉన్నాయి. ఎందుకంటే ఇతర ప్రాంతాల నుంచి నా కూలీలు ఎక్కువ మంది ఉన్నారు. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కూలీలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. కూలీలు ముఖ్యంగా మహిళలు ఇంతకు ముందు ఉండవల్లి గ్రామంలో చాలా స్పష్టంగా వారి ఆవేదన ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డికి తాము ఎదుర్కొంటున్న సమస్యను కూడా వివరించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రకాంత్ అందిస్తారు. చంద్రకాంత్, గౌతమి, మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి అంతా కూడా అడుగడుగునా కూడా రైతులంతా కూడా ఆపి తమ సమస్య చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే 4 వైఎస్ జగన్ వెళ్లాల్సినప్పటికీ అడుగు కూడా ముందుకు కదిలే పరిస్థితి లేదు. అందరూ కూడా రైతులంతా కూడా తమ సమస్యల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చెప్పి అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని గ్రామాల్లో కూడా మొత్తం కూడా ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పేరుతో ఏ విధంగా భూములు లాక్కుందనేది రైతులంతా కూడా వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా రైతులంతా కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అనేక మంది తమ సమస్యలు చెప్పుకొని ఈ విధంగా దౌర్జన్యంగా లాక్కుని ఏం సాధిస్తారని చెప్పి ప్రభుత్వాన్ని తీవ్రంగా దూషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ రోజు జగన్ పర్యటన షెడ్యూల్ ఏంటి చంద్రకాంత్? ఏ ప్రాంతాల్లో దేని తర్వాత ఏ ప్రాంతానికి వెళ్ళి ఆయన రైతులతో మాట్లాడి పర్యటిస్తారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ ప్రకారం అయితే ఉండవల్లి నుంచి బయలుదేరి పెనుమాక, ఎర్రబాలెం, నవలూరు, బేతపూడి, నిడమర్రు మీదుగా కురగల్లు, ఉద్దండరాయపాలెం, వెంకటపాలెం, మందడం, రాయపూడి, తుళ్ళూరు మీదుగా తాడికొండ మొత్తం దాదాపు 13-14 గ్రామాలు పర్యటించాల్సి ఉంది. కానీ మొత్తం కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇంకా ఉండవల్లి శివార్లలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఉండవల్లి గ్రామాల్లోనే ఈ చుట్టుపక్కల పొలాల రైతులంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తమ సమస్యలు చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే దాదాపు 2 నెలల క్రితం ఈ పంటలు తగలబెట్టి ఇక్కడ షెడ్లు తగలబెట్టి ఇవన్నీ చేసినా కానీ ఇంతవరకు పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నది, ప్రభుత్వ అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తున్నది, రైతులు కన్నీటి పర్యంతమైన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా తమ గోడుని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పుకున్నారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వేడుకున్న పరిస్థితి ఉంది. రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. మా పరిస్థితులు ఏమో చంద్రబాబుకు ఓటేస్తే ఇంత నిలువున ముంచేస్తారా అని చెప్పి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి, ప్రతిపక్షంగా ప్రజల సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళంతా కూడా చెప్పారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుంది, ప్రతి సమస్యలను ముందుండి పోరాడుతుందని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వారికి భరోసాని ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే నష్టపోతున్నారో ఆ రైతులందరికీ కూడా అంతకంగా మరి పోరాడుతుందని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వారికి భరోసాని ముందుకు కదులుతున్నారు. అనేక మంది వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు అనేక మంది వచ్చి చెప్తున్న పరిస్థితి ఉంది. చంద్రబాబును నమ్మి ఓటేసి నిలువున మోసపోయారు, ఖచ్చితంగా మీరే ఆదుకోవాలని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గౌతమి, ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తోంది. 1 కాదు 2 కాదు 100 సార్లు మేము చాలా మందిని కలిసి భూములు ఇవ్వం, 3 పంటలు పండే భూమినిచ్చి వారిచ్చే అరకొర డబ్బులతో మేము ఏం చేసుకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. అలాగే ప్రభుత్వం ఇలా మంకి పట్టు పట్టడం గురించి ఏమంటున్నారు? ప్రభుత్వం గురించి ఏం మాట్లాడుతున్నారు? పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ తీరుని తీవ్రంగా దయబడుతున్నారు. పూర్తిగా మంత్రులు అర్ధరాత్రులు గ్రామాల్లో పర్యటించి బెదిరించడం ఏంటని చెప్పి రైతులు నిలదీస్తున్నారు. సారవంతమైన 3 పంటలు 4 పంటలు పంటే భూముల్ని లాక్కుని రాజధాని నిర్మించడం ఎవరికి కావాలి చెప్పాలని నిలదీస్తున్నారు. మా కడుపు నోటి దగ్గరికి కూడును తీసేస్తే మాత్రం ఈ ప్రభుత్వం ఊరికే పోదని చెప్పి శాపనార్థాలు కూడా పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గౌతమి, పూర్తిగా
ప్రజాస్వామ్యమా లేక ఆటవిక పాలన అని రైతులు నిలదీస్తున్నారు. ఇంత దారుణంగా అంటే ఒక పక్క జాతీయ స్థాయిలో భూసేకరణ చట్టంపై పార్లమెంట్ లో చర్చలు జరుగుతుంటే మేము భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తామని బెదిరించడం ఎంతవరకు? ఒక ముఖ్యమంత్రి గాని, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మంత్రులు గాని, ప్రజా ప్రతినిధులు గాని న్యాయం చేయాలి, ప్రజల తరపున పోరాడాల్సిన వాళ్ళు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేయడమే వాళ్ళంతా కూడా నిలదీస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఒక అంటే యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య దేశమా లేకపోతే మరేదైనా దేశమా అని కూడా నిలదీస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా వైఎస్ జగన్ ముందు కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి కూడా ఉంది. పూర్తిగా తమ సమస్యలపై మాత్రం ఖచ్చితంగా మాట్లాడాలని చెప్పి వైఎస్ జగన్ కి విన్నవించుకుంటున్నారు. పూర్తిగా ఈ గ్రామాల్లో వాళ్ళంతా కూడా ఎప్పుడు వస్తారు మా గ్రామానికి జగన్ అని చెప్పి ఎదురు చూస్తున్నారు కూడా. గౌతమి, థ్యాంక్ యూ చంద్రకాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.